Which story written by Dr. Dasari Venkataramana has been included in the Maharashtra government's curriculum for class 12 students? Very, very, very important. Actually, Dr. Dasari Venkataramana belongs to Telangana state. Even though Maharashtra government, they included their curriculum of this 12th standard students. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే డాక్టర్ దాసరి వెంకటరమణ రచించిన ఏ కథను మహారాష్ట్ర ప్రభుత్వం 12వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చింది అంటే మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఈ దాసరి వెంకటరమణ గారు రచించినటువంటి ఒక కథను మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి సిలబస్లో అంటే 12వ తరగతి చదివేటటువంటి స్టూడెంట్స్కి సిలబస్గా దాన్ని పొందుపరచడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది ఇలాంటి బిట్టుని. అంటే సాధారణంగా ఏ రాష్ట్రానికి చెందినటువంటి రచయితను ఆ రాష్ట్రం వాళ్ళు ఎక్కువగా ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈయన మహారాష్ట్రలో చూడండి, ఒక 12th క్లాస్ కాదండి, బీఏకి ఇచ్చారు. అదేవిధంగా ఇతర క్లాసులకు కూడా ఈయన అనేక రచనలు అనువాదం అవటమే కాకుండా ఈయన సాహిత్య అకాడమీ కూడా అవార్డు పొందాడు. సో కాబట్టి ఈ బిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. సో చూడండి, అయితే ఆ కథ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ పల్లెకు పోదాం, సెకండ్ వన్ వేగు చుక్క, థర్డ్ వన్ ఆనంద, ఫోర్త్ వన్ పల్లె అందం. ఈ నాలుగింట్లో ఏ కథను 12వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందంటే వేగు చుక్క. వేగు చుక్క అనేటువంటి ఈ యొక్క కథను 12వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా ఈ మహారాష్ట్ర గవర్నమెంట్ ఎన్నుకుంది. ఓకే, అర్థమైందండి. సో కాబట్టి దాసరి వెంకటరమణ రచించినటువంటి వేగు చుక్క అనేటువంటి కథను 12వ తరగతి విద్యార్థులకు సిలబస్లో పొందుపరచడం జరిగింది మహారాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి వేగు చుక్క. వాస్తవానికి పల్లెకి పోదాం, ఆనందం ఇవన్నీ కూడా ఈ దాసరి వెంకటరమణ రచించినటువంటి గ్రంథాలే. అంటే కథలు కావచ్చు, కథానికలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. కానీ 12వ తరగతి వారికి మాత్రం వేగు చుక్క అనేటువంటి కథను పొందుపరచడం జరిగింది మహారాష్ట్ర గవర్నమెంట్.